13వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడో, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఈరోజు మన మధ్య కొంతమంది చెడిపోతున్నారు. కారణం తెలుసా? నువ్వు పనికి మాలిన వారితో స్నేహం చేస్తున్నావు. డబ్బులు తగలేస్తున్నావు. కారణం తెలుసా? పనికి మాలిన వాడితో నువ్వు స్నేహం చేస్తున్నావు. వాళ్ళ యొక్క ఆలోచనలకు నువ్వు తల ఒగ్గుతున్నావు. వినో, చెడిపోయేవాడితో స్నేహం చేస్తాడు. జ్ఞానం కలిగిన వాడు జ్ఞానులతో స్నేహం చేస్తాడు. ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఎవరి మాట వింటున్నావు? ఎవరు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు? బంగారం లాంటి భవిష్యత్తు నువ్వు పొందుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే వినో, జ్ఞానులతో సహవాసం చేయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. ఎవరు జ్ఞానం కలిగిన వారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అనగా చెడుతనమును విడిచిపెట్టినవాడు జ్ఞానే. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి పేరు ఫిలిప్పు. మనం బైబిల్లో చూస్తున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే ఫిలిప్పి అనేటటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఎవరు ఈ ఫిలిప్ తెలుసా మీకు? అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరు ఫిలిప్. అతని పేరే పెట్టబడింది ఆ పట్టణానికి. ఆ పట్టణం పేరు ఏమిటంటే ఫిలిప్పి. అది అలెగ్జాండర్ తండ్రి యొక్క పేరు కాబట్టి ఆ పేరు నా పట్టణానికి పిలువబడింది. అక్కడ ఒక సంఘం ఏర్పరిచాడు. పౌలు కష్టపడి ఆడ సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఒక పత్రిక రాశాడు. సరే, అలెగ్జాండర్ చక్రవర్తి 30 సంవత్సరాల వయసులో ప్రపంచాన్నే పరిపాలించే స్థాయికి చేరిపోయాడు. రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని జయించిన సందర్భంలో పరిపాలించింది ఎవరో తెలుసా? ఇదిగో ఫిలిప్ అనేటటువంటి ఇతని కొడుకే అలెగ్జాండర్ చక్రవర్తి. అలెగ్జాండర్ చక్రవర్తి కాక మునుపు ఫిలిప్ గవర్నర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి ఫిలిప్ వెళ్తున్న సమయంలో ఒక తాగుబోతుడు ఈ మాట అన్నాడండి. హలో గవర్నర్ గారు, ఫిలిప్ గారు, మీ వాడు అంటే ఎవరు? అలెగ్జాండర్. మీ వాడు మా వాడితో తిరుగుతున్నాడు. వీడొక తాగుబోతాడు, వీడొక తిరుగుబోతాడు. తిరుగుబోతు తండ్రికి ఎవడుంటాడు చెప్పండి, సరిగ్గా చెప్పండి. వాడు తాగుతాడు, వాడు తిరుగుతాడు. ఆ తిరుగుబోతాడు ఫిలిప్పుని చూసి అంటున్నాడు, హలో గవర్నర్ గారు, మీ వాడు మా వాడితో తిరుగుతున్నాడు చూసారా? అయితే అర్థం ఏమిటి? బైబిల్ సెలవిస్తుంది, మూర్ఖులతో తిరిగితే ఏమవుతారు? మూర్ఖులు అవుతారు. ఇప్పుడు అలెగ్జాండర్ ఎవరితో తిరుగుతున్నాడు? మూర్ఖుడితో తిరుగుతున్నాడు. ఏం కాబోతున్నాడు? మూర్ఖుడు కాబోతున్నాడు. ఆ రోజు ఫిలిప్ అనేటటువంటి అలెగ్జాండర్ తండ్రి ప్రపంచాన్ని పరిపాలించాల్సిన కొడుకు మూర్ఖులతో తిరుగుతూ మరొక మూర్ఖుడిగా తయారవుతున్నాడని తెలిసినప్పుడు ఆ మాట వింటూ తలదించుకున్నాడట. అలా తన తండ్రి తలదించుకోవడం దూరం నుంచి అలెగ్జాండర్ చూశాడట. ఆత్మీయుడు కాదండి, కానీ తండ్రి అంటే గౌరవం కలిగిన వాడు, తండ్రి అంటే ఆప్యాయత కలిగిన వాడు. అలెగ్జాండర్, మా నాన్న నా గురించి తలదించుకోవాల్సి వచ్చింది. కారణం, నేను మూర్ఖుడితో స్నేహం చేసి ఒక మూర్ఖుడిగా తయారవుతున్నాను కాబట్టి. ఆ రోజు అలెగ్జాండర్ అనే ఒక కుర్రవాడు తీర్మానం తీసుకున్నాడండి. ఏంటో తెలుసా? జీవిత కాలంలో మరొక్కసారి మా నాన్న తలదించుకోవడానికి వీలు లేదో. ఏ మూర్ఖులతో అయితే నేను తిరిగి మూర్ఖునిగా తయారవుతున్నానో ఆ మూర్ఖులకు దూరంగా ఉంటానో, మా నాన్న కన్న కలలకు తగినటువంటి జీవితం జీవిస్తాను అని చెప్పి ఆ రోజు ఆ చెడు స్నేహితులను విడిచిపెట్టేశాడంటండి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది తెలుసా? 27వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనము, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. కొడుకులు కూతుర్లు వింటున్నారా? మీరు జ్ఞానము సంపాదించి, తెలివిని సంపాదించి, విజయము సంపాదించి, పరీక్షల్లో విజయాన్ని సంపాదించి అమ్మకు నాన్నకు సంతోషాన్ని పంచిపెట్టండి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచు. చదువులో విజయాన్ని సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచు. భవిష్యత్తులో విజయాన్ని సంపాదించి కన్నటువంటి తండ్రిని సంతోషపరచు. అప్పుడు ఆ మాట చూడండి ఏముందో, అప్పుడు నన్ను నిందించు వారితో
నేను ధైర్యంగా మాట్లాడతా. ఎస్ తమ్ముళ్ళు చెల్లెల్లో నువ్వు సరిగా చదువుకోవట్లేదని, పరీక్షల్లో విజయం సాధించటం లేదని, మంచి మార్కులు రావడం లేదని అమ్మను నాన్నను చాలామంది ప్రశ్నిస్తున్నారు, బంధువులు ప్రశ్నిస్తున్నారు, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏం చదువుతున్నారు మీ అబ్బాయి? 10th క్లాస్. అదేంటి పోయిన సంవత్సరం కూడా అదే మాట చెప్పారేమిటి? ఫెయిల్ అయ్యాడు. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అదేంటి వదిన 2 years బ్యాక్ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని చెప్పారుగా? ఫెయిల్ అయ్యాడు. అమ్మ నాన్న నీ చదువును బట్టి, అమ్మ నాన్న నీ యొక్క భవిష్యత్తును గూర్చి ఎవరైనా ప్రశ్నించినప్పుడు తల దించుకోవడానికి వీల్లేదు, తల వంచుకోవడానికి వీల్లేదు. అలెగ్జాండర్ లాంటి ఒక అన్యుడే తన తండ్రి తల వంచడానికి వీల్లేదని చెప్పి పనికి మళ్ళీ మూర్ఖులందరినీ విడిచిపెట్టేసి ఆఖరికి ఏమయ్యాడో తెలుసా? 30 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి ఉన్నతమైన స్థాయికి చేరాడు. కారణం జ్ఞానులతో చేరాడు. నువ్వు జ్ఞానులతో చేరినట్లయితే నువ్వు జ్ఞానివవుతావు. మూర్ఖులతో చేరినట్లయితే నువ్వు మూర్ఖుడు అవుతావు. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళతో నువ్వు తిరిగినట్లయితే నువ్వు కూడా అల్లరి చిల్లరగా తయారవుతావు. కానీ నువ్వు, నేను, మనము తల్లిని తండ్రిని సంతోషపరిచేవారిగా ఉండాలి తప్ప సంతాపం మిగిల్చేవారిగా ఉండడానికి వీలేదు. నా బిడ్డలకు నేనే మాదిరిగా జీవించాలి. జీవించలేకపోయాను, నన్ను క్షమించాయా. హృదయపూర్వకంగా క్షమాపణ కోరదాం. బంగారం లాంటి భవిష్యత్తు, బంగారం లాంటి భార్యగా, భర్తగా, బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయాలి. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి బహుశక్తివంతమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలించినందుకు, పరిశోధించినందుకు అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. శ్రద్ధగా పనిచేసేవాడు నాయకుడు అవుతాడు. శ్రద్ధగా పనిచేసేవాడు ఆర్థికంగా స్థిరపడతాడు. శ్రద్ధగా పనిచేసేవాడు పుష్టిగా జీవిస్తాడు. బిడ్డలకి పుష్టి ఆహారాన్ని పెడతాడు. కుటుంబాన్ని నాయన పోషకాహారాలతో నింపుకుంటాడు. కానీ ఈరోజు మాలో కొంతమంది నాయన వెట్టి చాకిరీ చేస్తున్నారు, సోమరిపోతులుగా జీవిస్తున్నారు. క్షమించండి నాయన. నేను మా జీవితంలో శ్రద్ధగా పనిచేయడం మాకు నేర్పించండి అయ్యా. అప్పుడే మేము బంగారం లాంటి భవిష్యత్తును పొందుకుంటాం. ప్రార్థన, ప్రేమ, పరిశుద్ధత కలిగి నాయన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకునే భార్యాభర్తలుగా, బిడ్డలను వాతావరణంలో పెంచే తల్లిదండ్రులుగా మేము జీవించులాగా సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.